హాయ్ వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. మరి ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారో షెఫ్ మధుసూదన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. హలో మధు గారు. హలో. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మా కోసం ఏ రెసిపీతో వచ్చారు? ఈ రోజు అగైన్ హైదరాబాదీ రెసిపీతో వచ్చానండి. హైదరాబాదీ రెసిపీ. ఓకే, మన హైదరాబాద్ స్పెషల్ అంటే చాలా స్పెషల్స్ ఉన్నాయి. హైదరాబాద్ స్పెషల్స్. సో అందులో ఏ స్పెషల్ ని పరిచయం చేయబోతున్నారు షెఫ్ స్పెషల్ లో? సో వెజిటబుల్ లో కింగ్ ఆఫ్ ది వెజిటబుల్ ఏం చెప్పండి? వెజిటబుల్ లో కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే కింగ్ ఎప్పుడు వంకాయే కదా. అదే వంకాయని మనం తీసుకున్నాం కదా. వంకాయ. వంకాయతో ఏంటి స్పెషల్ చేస్తారు? గుత్తొంకాయ గురించి మాకు తెలుసు, మరి ఇంకేంటి చేస్తున్నారు? హైదరాబాద్ నవాబులో బగారా బైగన్ అని చెప్పి చేస్తారు అనమాట. బగారా బైగన్. ఓకే, అంటే బగారా రైస్ లో తింటే బాగుంటుంది కాంబినేషన్. సూపర్. అయితే మరి బగారా బైగన్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బగారా బైగన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, ధనియాల పొడి, ఎండుమిర్చి, చింతపండు రసం, ఆవాలు. బగారా బైగన్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకుందాం. సో మధు గారు చెప్పాలి మాకు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం యాజ్ వెల్ యాజ్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. స్పూన్ ఇస్తారా? ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు బైగన్ అంటే వంకాయల్లో కూడా చాలా రకాల వంకాయలు ఉన్నాయి కదా. సో మనం ఏ రకమైన వంకాయలు తీసుకుంటున్నాం? దేంతో చేసుకుంటాం? యాక్చువల్లీ చిన్న వంకాయలు, గుత్తు వంకాయ అంటారు కదా, నల్ల వంకాయ ఉంటుంది చిన్నది, బేబీ బ్రింజల్, దాన్ని తీసుకోవాలన్నమాట. ఓకే, దాంతోనే చేసుకుంటారు. దాంతోనే చేసుకోవాలి యాక్చువల్లీ. ఓకే. ఎస్. సో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం మరో స్పూన్ తీసుకుంటాం ఆవాలు. ఓకే, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం. జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. సో అట్లనే ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా తురుముకొని ఎండుమిరపకాయల్ని ఒక 2-3 మిరపకాయలు చిక్కుంటే ఒక 4-5 ముక్కలు అవుతాయి అనమాట. సో స్లైస్ తీసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ పోపు వేసేసుకుంటున్నాము. సో తాలింపు వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆనియన్, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం అండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం అట్లనే నెక్స్ట్ పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. అండ్ చిల్లీ పౌడర్, ఓకే, కారం పొడి ఒక స్పూన్ వేసుకుందండి. ఒక 1.5 స్పూన్ వేసుకోవచ్చు, చిన్న స్పూన్ ఇది. ఓకే. సో అట్లనే ధనియాల పొడి ఇప్పుడు వేసేస్తున్నాం. ధనియాల పొడి కూడా ఇప్పుడే. ఓకే, ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం అండి. సో మసాలాస్ ఇప్పుడే వేసేసుకున్నాం కదా. ఓకే, పసుపు, కారం అలాగే ధనియాల పొడి ఇవి 3 వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ ముందే వేసేసుకుంటున్నాం. ఓకే. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే మన దగ్గర చింతపండు వాటర్ ఉందండి. చింతపండు వాటర్ కొంచెం ఒక చిన్న కప్పుతో, అంటే ఒక 2-3 స్పూన్లు చింతపండు వాటర్ మనం వేసుకుందాం. ఓకే, పులుపు కోసం. ఓకే. సో చింతపండు వాటర్ మంచిగా కొంచెం లైట్ గా వేడెక్కిందంటే మనం హోమ్ స్టైల్ అని చెప్పాను కదా మీకు, బగారా మసాలా అనేది. సో మసాలా ఏంటంటే పీనట్స్. ఇప్పుడు గుత్తొంకాయ లాగే ఉంటుందా? ఎగ్జాక్ట్లీ గుత్తొంకాయ ఉంటది, కాకపోతే ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటది అనమాట. సో లాస్య గారు, మసాలా ఆల్రెడీ మంచిగా వేగిపోయిందండి. చింతపండు వాటర్ కూడా మంచిగా వేగింద ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బగారా మసాలా అని చెప్పాను కదా మీకు. బగారా మసాలా ఏంటి? ఇందులో ఏమున్నాయి? బగారా మసాలా అంటే ఎండు కొబ్బరి, నువ్వులు, ఇంకేమొచ్చి పీనట్స్. ఓకే, పీనట్స్ అంటే గ్రౌండ్ శనగ పలుకులు, శనగగుడ్లు. సో ఈ మూడింటిని కూడా లైట్ గా నేను రోస్ట్ చేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ బగారా మసాలా ఏదైతే ఉందో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొబ్బరి, నువ్వులు అలాగే శనగపప్పు ఈ మూడింటిని మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం.
యాడ్ చేసుకున్నా. ఎంత యాడ్ చేసుకోవాలి ఇది? 1 కప్ అండి. 1 కప్. ఓకే, 1 కప్ మసాలా యాడ్ చేసుకుందాం. సో ఈ మసాలా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇదేనండి బగారా మసాలా అంటే. సో మనం మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకుందాం. ఈ మసాలాలో మరి కొంచెం మనం వాటర్ వేసుకున్నాము. లేదు, కొంచెం వేగాలన్నమాట మసాలా. ఓకే, మనం ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసాము. డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొద్దిగా లైట్ గా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకున్నాం. ఓకే, కానీ ఈ మసాలాలో కొంచెం మరి కొంచెం ఉడికితే ఫ్రై అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి మసాలా కూడా చేసాం కదా, మిక్స్ అయిపోయింది. వాటర్ వేసుకోవచ్చా? ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి. ఓకే, గుత్తొంకాయలో మసాలా ఎలా ఉంటుంది? సో అదే విధంగా వచ్చింది, బట్ బగారా మసాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి బగారా బైగన్ కి మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇది ఉడకాలనుకుంటా కదా, ఎంతసేపు ఇలా ఉడకాలి ఇది? ఇది ఒక 3 minutes ఉడకాలండి. సో 3 minutes ఈ మసాలా ఉడికితే మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళొచ్చు. ఓకే, మసాలా ఉడికిందో లేదో చూద్దాం. షెఫ్ గారు, మసాలా ఉడికిపోయిందా? ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికిపోయింది, నాకు తెలుసు. నాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మసాలా స్మెల్ అద్దరిపోయింది. సో బగారా బైగన్ అండి కదా, ఇది వంకాయ అన్నమాట. చిన్న చిన్న వంకాయలు తీసుకొని 4 sides అలా కట్ చేసి, కానీ ఆయిల్ లో మీరు ఆల్రెడీ ఫ్రై చేసినట్టుగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎందుకు ఫ్రై చేశారు ఆల్రెడీ? బగారా బైగన్ కి మనం గుత్తి వంకాయకి బగారా బైగన్ కి డిఫరెంట్ ఏదన్నారు కదా మీరు. గుత్తి వంకాయ అంటే మనం డైరెక్ట్ గా కుక్ చేయాలి, బగారా బైగన్ అంటే మనకి ఫ్రై చేసేయాలన్నమాట. అచ్చా, సో ముందే ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం మంచిగా ఉడికిన మసాలాలో బగారా బైగన్ గ్రేవీ రెడీ అయిపోయింది. సో మనం ఫ్రై చేసిన బ్రింజల్ని యాడ్ చేసుకుందాం. ఓకే, యాడ్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టు డిష్. అంతేనా? ఎందుకంటే బైగన్ మనం ఆల్రెడీ ఆయిల్ లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు కదా ఉడకడానికి. 1 minute కుక్ అయితే మనకి బగారా బైగన్ రెడీ అయిపోయినట్లే. ఓకే, సో 1 minute లో బగారా బైగన్ రెడీ అవబోతుంది అన్నమాట. ఓకే, సో లాస్య గారు, గుమగుమలాడే బగారా బైగన్ రెడీ అండి. రెడీ అయిపోయిందండి. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేద్దామా? ఓకే, ఈ బగారా బైగన్ బగారా రైస్ తో తింటే చాలా బాగుంటుందండి. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ప్లెయిన్ రైస్ తో తినకూడదు దీన్ని. ప్లెయిన్ రైస్ తో ఇది యాక్చువల్లీ బగారా బైగన్ కోసం ఇది పుట్టింది అనమాట, ఈ బగారా బైగన్. ఇప్పుడు మనకి తందూరి చికెన్ రోటీస్ కి ఎట్లా మనం స్నాక్స్ కి నాన్ వెజ్ స్నాక్స్ లో తినేటోళ్ళకి తందూరి చికెన్ ఎట్లా తింటారు, బటర్ చికెన్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు, అట్లానే ఈ బగారా బైగన్ బగారా రైస్ తోనే మంచి కాంబినేషన్ అన్నమాట. సో ఈ బగారా బైగన్ కి చక్క ఫ్రై చేసుకున్న కర్రీ లీవ్స్ తో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కరివేపాకుతో గార్నిష్ చేద్దామా? లాస్య గారు, హైదరాబాద్ స్పెషాలిటీ డిష్ బగారా బైగన్ రెడీ అయింది. టేస్ట్ చెప్పండి. ఓకే, హైదరాబాద్ స్పెషల్ బగారా బైగన్ రెడీ అయిపోయింది. ఓన్లీ బగారా రైస్ తోనే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, బగారా బైగన్ రెడీ. మరి దీనికి ఏం చేయాలి మీరు? బగారా బైగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. బగారా బైగన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, ధనియాల పొడి, ఎండుమిర్చి, చింతపండు రసం, ఆవాలు. బగారా బైగన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తరువాత ఆ ఫ్రై అయిన మిశ్రమంలో చింతపండు రసం వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు, పల్లీలు, కొబ్బరి కలిపి మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని ఓ 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఉడికించిన మసాలాలో ముందుగా వేయించుకున్న వంకాయలను వేసి 1 నిమిషం కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ స్పెషల్ బగారా బైగన్ రెడీ. బగారా బైగన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్టింగ్ గుమగుమలాడిపోతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తా.
స్పైసీగా ఉంది, పుల్లగా ఉంది, కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంది. సో మీరు చెప్పినట్టు బగారా రైస్లో అయితేనే మనకి ఆ ఫ్లేవర్కి, బగారా ఫ్లేవర్కి అండ్ ఈ ఫ్లేవర్ మ్యాచ్ అయ్యి సో మంచి టేస్ట్ ఉంటుంది. బట్ సూపర్. సో ఇందులో ఉన్న ఇది ఎలా కుక్ అయిందో చూద్దాం. సో బగారా మసాలా టేస్ట్ చేశాను, మరి బేగన్ కూడా టేస్ట్ చేయాలి కదా. బాగుంది. అంటే వంకాయ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంటే గుత్తొంకాయలో ఉండే టేస్ట్ అది రావట్లా దీనికి. అండ్ మసాలా యాడ్ చేసాం కదా, సో రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా, పుల్లగా, సో కొబ్బరి ఫ్లేవర్తో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ టైం టేస్ట్ చేయడం ఇది. గుత్తొంకాయ అంటే మనకు అలవాటు కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ టేస్ట్ తెలుసు. ఈ టేస్ట్ నేను కొంచెం కొత్తగా ట్రై చేశా, నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, బట్ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్. ఈ రోజు మన షెఫ్ స్పెషల్లో బగారా బైగన్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. ఇంట్లో ఎప్పుడైనా బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, దానికి కాంబినేషన్లో ఈ బగారా బైగన్ ప్రిపేర్ చేసుకోండి, ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.